నువ్వేం చెప్తున్నావంజు? మన ఫ్యామిలీని ఆ అమ్మాయి భార్య నుండి కాపాడే ఐడియా చెప్తున్నానత్తయ్య. ఖచ్చితంగా తను పేదమ్మాయి. ఏమాత్రం చదువు లేకుండా డబ్బు కాశపడే మన ఆదిత్యను వల్లో వేసుకున్న అమ్మాయి అయ్యుంటుంది. ఆ క్రమంలో ఆమె గుణం మంచిదని, సంస్కారవంతురాలని ఆదిత్య నమ్మి మోసపోయి ఉంటాడని నా గట్టి నమ్మకం. తన ఫీలింగ్స్ని అడ్డుపెట్టుకుని ఇంత ఆస్తిని చేతికి పొందడానికొచ్చింది. ముందే మనకు వాళ్ల ప్రేమ విషయం తెలిస్తే పెళ్లికి ఒప్పుకోమని ఆలోచించి ప్రేమ సాకులు చెప్పి అది తను పెళ్లికొప్పించేసినట్టుంది. అందుకే అతను సమయం లేదని చెప్తున్నాడు. ఖచ్చితంగా తనే మన ఆదిత్యను తొందరపెట్టి ఇంత పని చేయించేలా చేసింది. అత్తయ్య, తనని ఊరికి వదిలేయకూడదు. వెంటనే మన ఆదిత్యకు జ్ఞానోదయం చేసి ఇంటి నుంచి గెంటేయాలి. నువ్వు చెప్తుందంతా నాక్కూడా నిజమే అనిపిస్తుందమ్మా. కాని ఇదంతా ఎలా జరుగుతుంది? మన ఆది ఊరుకోడు కదా. అవునత్తయ్య, ఆది ఊరుకోడు. కాని ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే తను ఊరుకోడు. మీకైతే గౌరవం ఇస్తాడు కదా. మీరంటే తనకి చాలా ప్రేమ కాబట్టి ఏం చేసినా మీరే చేయాలి. చేస్తాను. నా బిడ్డ జీవితంతో ఆడుకోవాలని చూసిన ఆ రాక్షసిని ఏం చెయ్యాలో అదే చేస్తాను అని కంకణం కట్టుకుంది నీరజాదేవి. అమ్మయ్య, నేనేం చేయాల్సిన అవసరం లేదు. అత్తయ్య దాన్ని ఇంట్లో నుండి గెంటేస్తుంది. ఆ తర్వాత నేననుకున్నట్టుగానే ఆదిత్యకు నా ఫ్రెండ్నిచ్చి పెళ్లి చేసి దాన్ని నా కంట్రోల్లోకి తెచ్చుకొని దాని ద్వారా ఆదిత్యని లాక్ చేసేయాలి. ఈ ఇంటికి ఆస్తికి హోల్ లైసెన్స్ రైట్స్ నాకు, నా అరుణ్కి మాత్రమే కావాలి అని మనసులోనే ప్లాన్స్ గీసుకుంది అంజలి. ఏమో అనుకున్నాను, మీ వదిన మామూలుది కాదు. అందరూ మనల్ని చూసి షాక్ అయినా తను మాత్రం ఆ షాక్లో ఉండే గబగబా ఆలోచించి అత్తయ్యకి ఎన్ని మాటలు చెప్పిందో అని బెడ్ మీద కూర్చుంటూ అంది సత్య. ఇదేం చూసావు? ఇంకా ముందు ముందు చాలా చూస్తావు. మామూలు నటి కాదు, మహానటి. తన నటనతో, మాటలతో మా అమ్మను పూర్తిగా తన వైపు పెట్టేసుకుంది. పైగా అమ్మకు ఫ్యాషన్, నలుగురిలో గొప్పగా ఉండే వదిన ఏం చెప్పినా నిజమే అనిపిస్తూ వంతపాడుతుంటుంది. ఇప్పుడు నేను అత్తయ్యను ఆవిడ మాయలో నుండి బయటకు తీసుకురావాలంటావు. నీలా నువ్వుండు చాలు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అమ్మ తన పెద్ద కోడలికి చిన్న కోడలికున్న వ్యత్యాసం గుర్తుపట్టి ఎవరేంటో తెలుసుకుంటుంది. తానే మారుతుంది. అప్పటి వరకు ఎదురు చూస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. నాకు కొంచెం ఫ్రీడమ్ ఇస్తే ఇది నేనేం చేయాలో అది చేస్తాను. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది సత్య. ఎందుకంటే నువ్విప్పుడు కోడలు కదా. ఇంటిని సరైన దారిలో నడపాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది. అందర్నీ చూసుకో, కానీ అందరికన్నా ఎక్కువ నన్ను చూసుకో అంటూ ఆమె పక్కన కూర్చొని చేతిని పట్టుకున్నాడు ఆదిత్య. ఓయ్, ఏంటి అడ్వాన్స్ అయిపోతున్నావు? అవుతాను, ఎందుకంటే నువ్విప్పుడు నా భార్యవి కదా. కానీ నేనెవరికోసం పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు కదా. నువ్వు ఎవరితో ఎవరికోసం పెళ్లి చేసుకున్నావో నాకు అనవసరం. నా భార్యవి. నీకు నా మీద ప్రేమ కలిగించుకునే బాధ్యత ఇప్పుడు నాకు కూడా ఉంది. నా ప్రయత్నాలు ఏమైనా నన్ను చేసుకునివ్వండి మేడం అంటూ ఆమె చేతులకు 2 బంగారు గాజులు తొడిగాడు. ఏంటిది, నాకెందుకు ఇవన్నీ అని కంగారుగా తీసేయబోయింది. ఉండనివ్వు సత్య. ఇవి నా సెకండ్ శాలరీతో కొన్న గోల్డ్. నా ఫ్యూచర్ వైఫ్కి ఇవ్వాలని అప్పట్లో చాలా ఆశగా ఈ గాజులు కొన్నాను. ఇప్పుడు నా ఆశ తీరింది. నీ చేతిలోకి ఇవి చాలా బాగున్నాయి. మరి ఫస్ట్ శాలరీ ఏం చేశావు? అమ్మకి చెల్లికి కొన్నాను. అది విని చిన్నగా నవ్వి తన చేతులకున్న గాజుల్ని చూసుకుని మురిసిపోతూ ఆదిత్య వైపు చూసింది సత్యభామ. పెళ్లి చేసుకుని ఇలాగే వచ్చేశాను. ఇప్పుడు నాకు బట్టలు కూడా లేవు. ఎలా? ఈ పూటకు అక్షు బట్టలతోనే అడ్జస్ట్ అవ్వండి. మీరిద్దరూ ఎలాగో సేమ్ ఏజ్ కదా. రేపు షాపింగ్కి తీసుకొని వెళ్తాను. నీకు కావాల్సినవన్నీ తీసుకో అని అంటున్నప్పుడే అక్షయ తన కొత్త బట్టలతో రూంలోకొచ్చి సత్యకు అవి ఇచ్చేసింది. ఫ్రెష్ అయి అక్షయ ఇచ్చిన బట్టల్ని వేసుకున్న సత్య ముగ్గురితో రూంలోకి భోజనం కోసం వెళ్లి తినేసి అక్షయ రూంలోనే పడుకుంది. మరుసటి రోజు అలవాటు ప్రకారం ఉదయం ఎర్లీగా లేచి ఫ్రెష్ అయ్యాక దేవుడి గదిలో దీపం వెలిగించి గంట కొడుతూ ఉండగా ఒక్కొక్కరుగా హాల్లోకొచ్చారు. ఆ ఇంట్లో నీరజ తప్ప ఇంకెవ్వరూ దీపం వెలిగించడం చూడలేదు మాధవరావు. ఇప్పుడు చిన్న కోడలు అందంగా చీర కట్టుకుని సాంప్రదాయంగా పూజ చేసి హారతి పళ్లెంతో తన ముందు నిలబడటంతో సంతోషంగా హారతిని కళ్ళకద్దుకున్నాడు. ఏయ్, నిన్నెవరు పూజ చేయమని చెప్పింది? ఎవరు పడితే వాళ్లు పూజగదిలోకి వెళ్లి దీపం వెలిగిస్తారా అని చాలా పొగరుగా విసురుగా అడిగింది అంజలి. నేను ఇంటి కోడల్ని. పూజ చేస్తే తప్పేంటి? మెడలో తాళున్నంత మాత్రాన కోడలైపోరు. ఒక పెళ్లి చెయ్యాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారంట. మాక్కూడా అలా చూసే అత్తయ్య నన్ను పెద్ద కోడలుగా సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వు ఎవరో ఏంటో తెలీదు. ఏ కులమో ఏ గోత్రమో తెలీదు. సడన్గా వచ్చి పూజగదిలో దీపం పెట్టేస్తారా? నా కులగోత్రాలు ఏమైనప్పటికీ పెళ్ళయ్యాక అన్నీ ఇంటికి సంబంధించినవే అవుతాయి కదా.
దేవుడి ముందు కులం గురించి మాట్లాడకూడదనే సభ్యత కూడా లేదా నీకు? అని మొహాన్ని అసహనంగా పెట్టుకుని అడిగింది సత్య. హౌ డేర్ యూ? నాకే సూక్తులు చెప్తున్నావా? చెప్పులను ఎవరైనా ఇంటి ముందే వదిలేస్తారు. ఇంకొకరు తీసుకొచ్చి నెత్తిమీద పెట్టు. నువ్వు కూడా అంతే. మా ఆదిత్య పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, మావయ్య గారు ఆ పెళ్లిని ఒప్పుకున్నారు కాబట్టి ఏ వంటింట్లోనో స్టోర్ రూంలోనో పడుండు. కాని పూజ గదిలోకి వెళ్ళి ఇల్లంతా తిరగకు. ఇంట్లో పని మనిషి ఎంతో నువ్వు కూడా అంతే. చెప్పాలంటే ఆ పని మనుషుల్ని కూడా మా అత్తయ్య ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటారు. నువ్వంతకన్నా హీనం వదినా, అని ఇల్లు దద్దరిల్లిపోయేలా అరిచాడు ఆదిత్య. నీకెంత ధైర్యం లేకపోతే నా భార్యను పనివాళ్ల ముందు అవమానిస్తావా? అంజలి అన్న దాంట్లో తప్పేం లేదు ఆదిత్య. మాకిష్టం లేకుండా పెళ్లి చేసుకునేది కాకుండా నా పర్మిషన్ తీసుకోకుండా దీపం వెలిగిస్తుందా? ఇదేనా నీ భార్య సంస్కారం? అని కోపంగా అడిగింది నీరజ. మిమ్మల్ని అడగకుండా దీపం పెట్టినందుకు మీకు కోపం వచ్చిందేమో అత్తయ్య. కానీ ఈ పెళ్లి గురించి మీరు రాత్రంతా ఆలోచిస్తూ త్వరగా నిద్ర లేచినట్టు లేరు. మీ అబ్బాయి చాలాసార్లు చెప్పాడు మీరు చాలా త్వరగా దీపం వెలిగిస్తారని. ఆ సమయం మించిపోకూడదని నేను దీపం పెట్టాను తప్ప మరో ఉద్దేశం లేదు. ఎంత నైస్గా మాట్లాడుతుందో చూసారా అత్తయ్య? మీ దగ్గరికే వస్తున్నాను తోటి కోడలు గారు. నా కులగోత్రాల గురించి మాట్లాడుతున్నారు సరే. మీకు మీ గురించి అత్తయ్య చాలా ఎంక్వైరీ చేసి పెద్ద కోడలుగా సెలెక్ట్ చేసుకున్నారంటే అన్నిటికీ ఎలిజిబుల్ అని మీరు ఒప్పుకుంటున్నారు కదా. అంత గొప్పవారైతే మీరెందుకు ఇంతవరకు ఒక్కసారి కూడా ఇంట్లో దీపం పెట్టలేదు? అని అనగానే గతుక్కుమంది అంజలి. మాట్లాడారేంటి? పెద్ద కోడలుగా అది మీ బాధ్యత కదా. అత్తయ్య తర్వాత అన్ని బాధ్యతలు తీసుకోవాల్సింది మీరే కదా. కానీ అత్తయ్యకి ఒంట్లో బాగోకపోయినా ఎలా ఉన్నా మీరొక్కసారి కూడా దీపం వెలిగించలేదట. ఇక నుండి రోజు ఉదయం మీరే లేచి ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పండి. నేను మీరు చెప్పినట్టే ఓ మూలన పడుంటాను. వాట్? అంత ఎర్లీ మార్నింగ్లో లేచి స్నానం చేసి పూజ చేయాలా? నా వల్ల కాదు. ఏ ఎందుకు కాదు? పెద్ద కోడలుగా అది బాధ్యతే. అసలే మీ కులం గోత్రం అటు ఇటు 7 తరాలు చాలా గొప్పవి కదా. లేదు, నాకు లాంగ్ స్లీప్ లేకపోతే డార్క్ సర్కిల్స్ వస్తాయి. చలిలో లేస్తే నా స్కిన్ ఇరిటేట్ అవుతుంది. విన్నారుగా అత్తయ్య, మీ పెద్ద కోడలికి అందం దెబ్బతింటుందని బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా లేదంట. నాకు అలాంటి సమస్యలేమీ లేవు. ఇష్టంగా దైవారాధన చేసుకోగలను. మీరే చెప్పండి, నేను దీపం వెలిగించకూడదంటారా? అది విని పెద్ద కోడలు నిజంగానే బాధ్యత తీసుకోవడానికి రెడీగా లేనందుకు మొహం చిట్లించుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది నీరజాదేవి. షిట్, అత్తయ్య ముందు తగ్గిపోయానేమో, వెంటనే ఆవిని ఐస్ చేసేయాలి అంటూ అత్తగారి వెనకే పరుగులు పెట్టింది అంజలి. తన వెనకే అరుణ్. ఏమో అనుకున్నాను కాని తెలివైన దానివే అమ్మా. నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడంలో తప్పే లేదు. నిన్న ఆశీర్వాదం తీసుకోవడం కుదరలేదు మావయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి అని కాళ్లకు నమస్కరించింది సత్య. తన పక్కన్నే ఆదిత్య. అత్తయ్య, ఒకసారి నా మాట వినండి. ఏం వినాలి అంజు? దీపం నువ్వే వెలిగిస్తే గౌరవంగా ఉండేది. కాని నువ్వలా చెప్తావని నేను ఊహించలేదు. తను కావాలనే మనిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుందత్తయ్యా. మీ నుండి పెత్తనం లాగేసుకోవడానికి, నన్ను మీ దగ్గర బుక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. లేదంటే ఇప్పుడిప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయికి ఈరోజు ఏకంగా పూజగదిలో అడుగుపెట్టడానికి ఎంత ధైర్యం ఉండాలి? మీరే చెప్పండి. నా అందం చూసి మీకు బయటకు వెళ్తే మీ సర్కిల్లో ఎంత గౌరవం లభిస్తుంది. ఇప్పుడు ఈ అందాన్ని పోగొట్టుకుంటే మీకు గౌరవం ఉంటుందా? అప్పుడు అన్ని మాటలు మాట్లాడావు నీరజ. ఇప్పుడు మీ కోడలేంటి ఇలా అయిపోయిందని అందరూ మిమ్మల్ని హేళన చేస్తారు కదా. నా అందం మీకు కూడా ముఖ్యమే కదా అత్తయ్యా అంటూ ఆ కోపాన్ని పోగొట్టింది అంజలి. ఆ అమ్మాయి కోరుకున్నట్టే సక్సెస్ఫుల్గా మనిద్దరి మధ్య దూరం తీసుకురావడానికి మొదటి అడుగు వేసేసింది. అవును, మీరిలా నా పైన కోపం వ్యక్తం చేస్తే తను అనుకున్న ప్లాన్ నెరవేరినట్టే కదత్తయ్యా. మీరిలా ఉండకూడదు. చాలా ఆలోచించాలి. తన ప్లాన్స్ అన్నీ తిప్పికొట్టాలి. పదండి, మనం హాల్లోకి వెళ్దాం. ఆ మహారాణి ఇంకా ఎన్ని చేస్తుందో ఏంటో అంటూ ఇద్దరూ హాల్లోకొచ్చేసరికి షాపింగ్కి వెళ్లడానికి రెడీ అయ్యున్నారు ఆదిత్య, సత్యభామ. ఎక్కడికి వెళ్తున్నారిద్దరూ? బయటకు వెళ్లే ముందు ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదని తెలీదా తోటి కోడలక్క? ఏయ్, ఏంటా పిలుపు చెండాలంగా? నువ్వు నాకు తోటి కోడలివి, సో అక్కవి కూడా కదా. అందుకే రెండు కలిపి పిలుస్తున్నాను. తోటి కోడలక్క. అత్తయ్య, చూసారా? తన చేతులకి బంగారు గాజులున్నాయి. అప్పుడే మీ కొడుకు నుండి ఒక్కొక్కటిగా లాగడం మొదలుపెట్టింది. వచ్చి రాగానే బంగారు గాజులు, ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నారు. నేను చెప్పింది నిజమేనని ఇప్పటికైనా అర్థమైందా మీకు? ఆదిత్య, ఏంటిదంతా? నీకిదివరకే ఆ గాజులు చూపించాను కదా మమ్మీ, నా ఫ్యూచర్ వైఫ్ కోసమని చెప్పి. మాకు పెళ్ళైన తర్వాత ఇవి ప్రెజెంట్ చేశాను.
తను నా కోసం అన్ని వదిలేసుకొని వచ్చింది కాబట్టి షాపింగ్కి తీసుకెళ్తున్నాను. ఇందులో వదినన్నట్టుగా తప్పుగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? నా భార్యకు కనీస అవసరాలు తీర్చడం కూడా నేను చేయకూడదా? చేయకూడదేమో అండి. నేను నా తోటి కోడలక్క దగ్గరున్న సగం సామాన్లు తీసుకొని ఇద్దరం అవే మార్చి మార్చి వాడుకుంటానులేండి. నా దగ్గర నుండి తీసుకోవడం ఏంటి? నేను నా కాటుక డబ్బా కూడా ఇవ్వను నీకు. ఏ ఎందుకివ్వవు? ఇవన్నీ నువ్వు ఇక్కడికి వచ్చాకే కదా బావగారితో అత్తయ్యగారితో షాపింగ్కి వెళ్ళి కొనుక్కొనుంటావు. నాకు మా ఆయన కొనుక్కూడదనుకుంటే నువ్వు కూడా అవేవి దగ్గర పెట్టుకోకూడదు. కానీ నేను వచ్చేసరికి నువ్వు అన్నీ తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు వాటిని సమానంగా పంచుకుందాం. ఏమంటారు అత్తయ్య? ఇది న్యాయమే కదా? నో, నేనన్ని బ్రాండెడ్ థింగ్స్ కొనుక్కున్నాను. వాటి మీద నీ చేయి పడితే చంపేస్తాను. కావాలంటే నువ్వు నీ భర్తతో వెళ్ళి ఏదైనా కొనుక్కో, ఎలాగైనా తిరుగు. అక్క ఒప్పుకుందండి. అక్క ఒప్పుకుందంటే అత్తయ్య కూడా ఒప్పుకున్నట్టే. ఎందుకంటే అత్తయ్య జుట్టు అక్క చేతిలో ఉన్నట్టుగా ఉంది అని ఒక రకంగా నీరజనే ఓరగా చూస్తూ అంది సత్య. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అని కోపంగా అంది నీరజ. ఎంతసేపు అక్కే మాట్లాడుతుంది కానీ మీరేం మాట్లాడట్లేదు కదత్తయ్య, అందుకే నాకు అలా అనిపించింది. నేను ఎవరికీ తలొగ్గను. అయితే సత్యని షాపింగ్కి తీసుకెళ్ళనా మమ్మీ? ఆదిత్య సత్యతో బయటికి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా అంజలి అప్పటికే నోరు జారటంతో చేసేదేం లేక ఒప్పుకుంది నీరజ. సత్య తెలివికి ఇరుక్కుపోతున్న అంజలి మొహాన్ని చూసి నవ్వాడు. ఆ రోజంతా సత్యని బయటికి తీసుకెళ్లి షాపింగ్తో పాటు కావాల్సినవన్నీ కొనిపెట్టి మధ్యలో లంచ్కి కూడా తీసుకెళ్లాడు ఆదిత్య. ఇద్దరూ తమ సమయాన్ని సంతోషంగా గడిపారు. అతను చేసే ప్రతి పనిలో ప్రేమ కనిపిస్తుండటంతో ఆ ప్రేమలో పడిపోకుండా ఉండలేకపోయింది సత్యభామ. రోజులు చిన్నగా కదులుతుంటే సత్యాని ప్రతి చోట ఎలా అవమానించాలా అని ఎగబడి అవమానం పాలవుతూనే ఉంది అంజలి. దాంతో సత్య పట్ల ఆమెలో మరింత కోపం రగిలిపోయింది. ఒక రోజున సాయంత్రం ఆదిత్య ఆఫీస్ నుండి వస్తే గుడికి వెళ్దాం అని రెడీ అయి కూర్చుంది సత్య. అంతలో అక్కడికొచ్చింది అంజలి. ఏయ్, నాకు కాఫీ చేసి తీసుకురా అని ఆర్డర్ వేసింది. నీ ఆర్డర్కి పరిగెత్తుకుని వెళ్ళి చేసి తీసుకురావడానికి ఇది హోటల్ కాదు, నేను సర్వెంట్ని కాదు. ఎవరు చెప్పారు నువ్వు సర్వెంట్ కాదని? మా దృష్టిలో నువ్వు సర్వెంట్ కన్నా తక్కువే. నువ్వు నన్నేమన్నా దానికి నువ్వు కూడా సేమ్ అర్హురాలని గుర్తుంచుకో తోటి కొడలక్క. ఎందుకంటే నువ్వు నేను ఒకే పొజిషన్లో ఉన్నాం. వాట్ డూ యు మీన్? అంటే నన్ను కూడా సర్వెంట్ అంటున్నావా? నన్నంటే నువ్వు కూడా అదే అవుతావని చెప్తున్నాను. ఎంత ధైర్యం ఉంటే అంత మాట అంటావు? నువ్వేంటి, నీ గదేంటి? నేనెవరో, నా రేంజ్ ఏంటో తెలుసా నీకు? అంటూ ఆవేశంగా సత్యని కొట్టడానికన్నట్టు చెయ్యెత్తింది అంజలి. అదే సమయంలో ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికొచ్చారు అరుణ్, ఆదిత్య. నీ చెయ్యి లేస్తే నా చెయ్యి కూడా లేస్తుంది. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. చిన్నదాని చేతిలో దెబ్బలు తిన్నాననే అవమానం నీకవసరమా అక్క? నన్ను కొడతావా? అత్తయ్య, అత్తయ్య, త్వరగా రండి, ఇది నన్ను కొట్టి చంపేస్తుంది అంటూ పెద్ద పెద్దగా కేకలేసింది అంజలి. ఆ అరుపులకి గదుల్లో రెస్ట్ తీసుకుంటున్న నీరజ, మాధవరావులు బయటికొచ్చారు. ఏం జరిగిందమ్మా? ఏంటి గొడవ? చూడండి అత్తయ్య, కాఫీ అడిగినందుకే నేనేమైనా నీకు పని మనిషినా అంటూ నన్ను కొట్టడానికి వచ్చేసింది. ఇంట్లో ఏం పని చేస్తాను చెప్పండి? కనీసం నాకు కాఫీ కూడా ఇవ్వట్లేదు. ఆఫీస్లో అంత కష్టపడి వచ్చిన నాకు ఇదేనా అత్తయ్య గౌరవం? ఎక్కడ్నుంచొచ్చిందో, తల్లిదండ్రులెవరు, కుటుంబమేంటో ఏమీ తెలీదు. అయినా మీరు పెద్ద మనసుతో ఇంట్లో పెట్టుకున్నారు. మన ఇంటికొచ్చి మనల్ని అవమానిస్తుంది చూడండి. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ నేనిక్కడ ఉండలేనత్తయ్యా, నేనిప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. సత్యవైపు చాలా కోపంగా చూసింది నీరజ. డ్రామా అయిపోయిందా వదినా? ఇక్కడ ఏం జరిగిందో మేం పూర్తిగా చూసాం. నువ్వు నా భార్యపై చేయి లేపింది కూడా చూశాను. ఎందుకు అమ్మకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు కూడా నా ఆదిత్య? నీకు నేనంటే మొదటి నుంచి పడదు కదా. నీ భార్య వైపు ఎలాగైనా మాట్లాడుకుంటావులే. అరుణ్, నువ్వైనా చెప్పు. నేను కూడా చూశానంజు అని చెప్పి కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు అరుణ్. ఎప్పుడూ లేంది పెద్ద కొడుకు కూడా కోపం చూపించడంతో తప్పు ఖచ్చితంగా పెద్ద కోడలి వైపే ఉందని అర్థమై అంజలి వైపు చూసింది నీరజ. నేనొంటరిదాన్నైపోయానత్తయ్యా. మీ అబ్బాయి కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. చూసారా, వీళ్ళందరూ కలిసి నా పైన ఏదో కుట్ర చేస్తున్నారు. నా మొగుణ్ణి కూడా నాకు వ్యతిరేకంగా మార్చేశారు. నేను ఇంట్లో ఉండలేనత్తయ్యా. నన్నెప్పుడో ఇది చంపేసేలా ఉంది. నాకు భయంగా ఉంది. మీకు తెలుసు కదా, మా అమ్మ నాన్నలకు నేనొక్కదాన్నే కూతుర్ని. నన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. నా పేరు మీద కోట్ల ఆస్తుంది. నాకేదైనా అయితే అమ్మా నాన్నలు అనాథలైపోతారత్తయ్యా.
నాకిక్కడుంటే ప్రాణాలకే హాని అని భయంగా ఉంది. నా ప్రాణాలను రిస్క్లో పెట్టుకొని ఇక్కడ ఉండలేను. అసలే అరుణ్ కూడా ఈరోజు ఎందుకో చికాకులో ఉన్నట్టున్నాడు. కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూసినా కూడా నాకు సపోర్ట్ చేయలేదు. రేపు ఇంకెప్పుడైనా కూడా ఇలాగే జరిగితే నా పరిస్థితి ఏంటత్తయ్యా? నన్ను కొట్టి చంపేసినా అడిగే దిక్కులేదు కదా. ఈ ఇంట్లో అందరూ మీ చిన్న కోడలి వైపే ఉండిపోయారు. నేనొంటరిదాన్నైపోయాను. నేను మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానత్తయ్యా అంటూ పెద్ద డ్రామా క్రియేట్ చేసి ఏడవటం మొదలుపెట్టింది. తన ఇష్టానికి మాట్లాడేస్తున్న అంజలి తీరుకు కాస్త ఆశ్చర్యపోయింది సత్యభామ. నేననుకున్నంత ఈజీ కాదు దీంతో డీల్ చేయటం. అత్తయ్య పల్స్ పట్టుకొని ఆమెను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేస్తుంది. తప్పు తనదే ఉందని బావగారితో సహా అందరూ చెప్పినా అత్తయ్య తన వైపే నిలబడేలాగా డ్రామా చేస్తుంది. అత్తయ్యను ఈ మాయలాడి మాటల నుండి ఎలా బయటపడేయాలి అని ఆలోచించింది సత్య. ఒక పని చేద్దాం అత్తయ్య, ఇంటి నిండా కెమెరాలు ఫిక్స్ చేయించండి. అప్పుడు అక్క మీద ఎవరు ఎలాంటి దుష్ప్రయోగాలు చేస్తున్నారన్నది మీకు క్లారిటీ వస్తుంది కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను రివర్స్లో నిన్ను టార్చర్ చేసి అత్తయ్య దగ్గర మరోలా చెప్తున్నానని అనుకుంటున్నావా? దాన్ని రెడ్ హ్యాండెడ్గా చూపించడానికి కెమెరాలంటూ ఎత్తుగడ వేస్తున్నావా? వావ్, ఈ మాట నేను అస్సలు అనలేదు కదా. నేను నీ మంచి కోసమే చెప్పానక్క. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నీ తప్పుల్ని నువ్వే ఒప్పేసుకుంటావేంటి? నాకు పెద్దగా క్షమించే పని లేకుండా చేస్తున్నావు అని నవ్వింది సత్య. ఆవేశంలో ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్న తన తీరుకు తలకొట్టుకొని విసురుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది అంజలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న అయోమయంలో పడిపోయి తల పట్టుకుని కూర్చుంది నీరజ. ఆవిడకు తలనొప్పిగా ఉందని అర్థం చేసుకుని కిచెన్లోకి వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది సత్య. దాన్ని దూరంగా విసిరేసిందామె. అత్తయ్యగారు, ఛీ, నోర్మై, అంతా నీవల్లే. ఏ క్షణాన నా ఇంట్లో అడుగు పెట్టావో గాని అప్పటినుంచి ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. పూటకో గొడవ కాదు, గంటకో గొడవ జరుగుతుంది. ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉండే నా ఇల్లు నీ వల్ల గందరగోళంగా మారిపోయింది. ఎవరికి ప్రశాంతత లేకుండా చేశావు కదా అని తిట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది నీరజ. మనసు చివుక్కుమన్నట్టుగా నిలబడిపోయింది సత్య. సారీరా, అమ్మ డిస్టర్బ్ మూడ్లో ఉంది, పట్టించుకోవద్దు అని బాధగా చెప్పాడు ఆదిత్య. పర్లేదులేండి, ఇవన్నీ సిద్ధపడే కదా పెళ్లి చేసుకొని వచ్చాను. నేనేం బాధపడట్లేదు. మీరు త్వరగా ఫ్రెష్ అయ్యండి, గుడికి వెళ్దాం. గుడికే కాదు, బయట డిన్నర్ కూడా చేసి సెకండ్ షో మూవీకి వెళ్దామా? అప్పుడు కదా మీ వదిన కుక్కర్లో ఇడ్లీలో ఉడికిపోయేది. నాకు కావాల్సింది కూడా అదే అంటూ నవ్వాడు అతను. అయితే ఆవిడ ఉడుక్కునేందుకే కానీ నా మీద ప్రేమతో తీసుకెళ్లట్లేదన్నమాట. నువ్వే ఫస్ట్, ఆవిడ సెకండరీ. ముందు నాకు నా భార్య కరుణించడం కావాలి కదా. దేనికి కరుణించాలి అని అనుమానంగా అడిగింది. పెళ్ళైన బ్రహ్మచారి భర్త బాధలు నీకేం తెలుసు? నాకు బ్రహ్మచారి బ్రతుకు చాలా భారంగా ఉంది. మా ఆవిడ కరుణిస్తే బాగుండు అన్నాడు అల్లరిగా. చాలండి, ఇక్కడ నట్టింట్లో కొంప కొల్లేరైపోతుంటే మీ బాధ మీకే అని బుగ్గలు ఎరుపెక్కించుకుంటూ పక్కకు వెళ్ళిపోయింది సత్య. ఓయ్, అక్కడెలా ఉంది సిచ్యువేషన్ అని అడిగాడు అశ్వ. చెప్పాను కదా బావా, రోజుకి 3 గొడవలు 6 అరుపులతో సాగిపోతుంది. వదిన ఇంతగా పెద్ద వదినకు బుద్ధి వచ్చేలా చేయాలనుకున్నా అప్పుడప్పుడు తను బాధపడక తప్పట్లేదు. అది చూసిన మా మనసుకి ఇంకా బాధగా ఉంటుంది. నేను మీ అన్నకి చెప్పే పంపించాను కదా, నా చెల్లి కంట్లో కన్నీరు వస్తే మిమ్మల్ని వదలనని. ఏం జరుగుతుంది అక్కడ? నా చెల్లిని బాధ పెడుతున్నారా అన్నాడు సీరియస్గా. లేదు బావా, వదిన చాలా స్ట్రాంగ్. తన కంట్లో ఇంతవరకు ఒక్క చుక్క కన్నీరు రాలేదు. కాని పెద్ద వదిన చేస్తున్న గొడవకు, తన మీద వేస్తున్న నిందలకు నా మనసుకి చాలా బాధగా ఉంటుంది. నాకే కాదు, అన్నయ్య ఇంకా ఎక్కువ బాధపడుతున్నాడు. తనని అనవసరంగా పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నానేమో అన్న బాధలో ఉన్నాడు. కానీ ఆ మాట బయటకు చెప్పట్లేదు. మాకర్థమవుతుంది. అది విని సత్యభామ గురించి బాధపడుతూ సైలెంట్ అయిపోయాడు అశ్వ. కానీ నువ్వేం టెన్షన్ పడకు బావా, వదిన ఖచ్చితంగా ఇంట్లో మార్పులు తీసుకొస్తుందన్న నమ్మకం నాకుంది. అంత నమ్మకం ఉంటే ఎందుకే ఇంత డీలా పడిపోతున్నావు? నేను మన గురించి ఆలోచిస్తున్నాను. అన్నయ్యకు నా ప్రేమ గురించి చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ మాట ఎత్తడం లేదు. వదిన గురించి ఇంత కోపంగా ఉన్నా అమ్మను, మన ఫ్యామిలీ గురించి ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. మన పెళ్లి జరగటానికి ఇంకెన్ని గొడవలు జరగాలో అని ఆలోచిస్తుంటే మనసంతా బాధగా అయిపోతుంది బావా. నీ బాధ తీర్చడానికే నేనున్నాను కదా. ఏం చేస్తావేంటి? చేస్తావు కాదు, చేసేశాను ఆల్రెడీ. మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పేశాను. వాట్? చెప్పేశావా? ఏం చెప్పావు? ఎవరి కూతున్నని చెప్పావు? ఏం చెప్పావు బావా? త్వరగా చెప్పు అంటూ షాక్తో తొందరపడింది. అన్నీ చెప్పాను. నువ్వు ఈ ఇంటికి మనవరాలివని, కాబోయే కోడలువని కూడా చెప్పాను. మొదట్లో నాన్న కొంచెం కోప్పడ్డారు.
కానీ తర్వాత నేను వాళ్లను ఒప్పించేశాను. వావ్, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు బావా. నా మనసులో ఉన్న భారం అంతా తీరిపోయింది. అసలు ఇంత హ్యాపీ న్యూస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. సగం ప్రాబ్లం సాల్వ్ చేసేసావు నువ్వు. ఇంత హ్యాపీనెస్ చెప్తే నాకేం లేదా? ఏం కావాలి? నువ్వు పక్కనుంటే కదా నేను ఏదైనా చేయడానికి. ఉంటే ఏదైనా చేస్తావా? చేస్తాను, అది కాన్ఫిడెంట్గా. అయితే బయటికి రా. వాట్? నువ్వు బయటున్నావా? అంటూని పరుగున బయటికొచ్చింది అక్షయ. నీ ఫేస్లో హ్యాపీనెస్ చూడకుండా నేనెలా మిస్ అవుతాను? అంటూ ఆమె ఎదురుగా నిలబడి హ్యాపీ స్మైల్ ఇచ్చాడు అశ్వ. వావ్ బావా, ఈరోజు నేను లేచిన టైం చాలా బాగున్నట్టుంది. ఒకటి తర్వాత ఒకటి అన్ని హ్యాపీ న్యూస్లే వింటున్నాను, చూస్తున్నాను. నిన్నిక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. కొద్ది రోజులుగా నిన్ను ఎంత మిస్ అవుతున్నానో. ఆ మిస్సింగ్ ఫీలింగ్ నా మనసుకు చేరి నీకోసం వచ్చేశాను. పక్కనుంటే ఏదో ఇస్తానన్నావు కదా, ఏమిస్తావేంటి? అని అల్లరిగా కళ్ళెగరేశాడు. ఏం కావాలి అని చిన్నగా అడిగింది. మరీ ఎక్కువేం లేదులే. ఈ రోజంతా నువ్వు నాతో ఉండు చాలు. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఆ మిస్సింగ్ ఫీలింగ్ పోగొట్టుకొని నైట్కి హోటల్లో స్టే చేసి రేపు నా చెల్లి ఆదిత్యని కలిసి ఊరికి వెళ్ళిపోతాను. ఓకే బావా. ఆ రోజంతా సిటీలో ప్లేసెస్ చూస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఇద్దరు. ఛ, అనవసరంగా బెట్టింగ్ వేశాను. ఇప్పటికిప్పుడు 3 లక్షల లాస్ని ఎలా తీర్చాలి? మమ్మీని అడిగితే ఎందుకని ఆరాలు తీస్తుంది. అరుణ్ నా వైపు కోపంగా ఉన్నాడు. ఇంతకు ముందల మాట్లాడట్లేదు. అత్తయ్యని అడిగితే ఆ సత్య మధ్యలో దూరిపోయి పెంట పెంట చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలా ఇంత డబ్బు అరేంజ్ చేయాలి? నాకేం అర్థం కావట్లేదు అంటూ కార్లో ఓ చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంది అంజలి. పోనీ ఎవరైనా ఫ్రెండ్స్ని అడగాలంటే? నీ భర్త అంత కోటీశ్వరుడు కదా, ఈ మాత్రం డబ్బులివ్వలేదని నన్నే హేళన చేస్తారు. పరువు పోతుంది. అలా చేయలేను. కానీ రేపటికల్లా అంత డబ్బు కావాలి. ఏం చేయాలి అని తల కొట్టుకుంటూనే ఉంది. అంతలో ఓ దృశ్యం ఆమె కంటపడింది. తనకు కొద్ది దూరంలో రోడ్ సైడ్ ఉన్న ఐస్ క్రీం బండి దగ్గర నిలబడి అశ్వతో మాట్లాడుతూ ఐస్ క్రీం తింటుంది అక్షయ. ఆమె అలా సంతోషంగా ఉండటం, అతని చేతిని పట్టుకోవడం, ఆమె ఐస్ క్రీం తింటున్నప్పుడు స్ప్రెడ్ అయిన క్రీంని అతను చొరవగా తుడవటం చూస్తున్న అంజలికి ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ఈజీగానే అర్థమైంది. దొరికావే. ఆ సత్యను చూసుకుని నాతో ఆడుకుంటున్నావు కదూ. ఎప్పుడూ అత్తయ్య ముందు నన్ను చెడ్డగా చూపించాలా అని ఎదురుచూస్తున్నావు. ఈరోజు నీ పనైపోయింది అని అనుకుని ఇద్దరివి గబగబా ఫోటోలు వీడియోలు తీసింది. ఐస్ క్రీం తినటం అయిపోయాక మళ్లీ బైక్ స్టార్ట్ చేశారు ఇద్దరు. వాళ్లను కాస్త దూరంగా ఫాలో చేస్తూనే ఉంది అంజలి. నైట్ రైడ్ ఎంజాయ్ చేశాక ఇంటికి కాస్త దూరంలో అక్షయ్ని డ్రాప్ చేసి వెళ్లిపోయాడు అశ్వ. ఇంటి వరకు వచ్చేసిందన్నమాట కథ. ఇప్పుడే నీ అంత చూస్తాను. ఈ ఫోటోలు వీడియోలు అత్తయ్యకు చూపించి పెంట పెంట చేసి నీకు ఎవడో తలకమాసిన వెధవని తీసుకొచ్చి పెళ్లి జరిగేలా చేస్తాను. నువ్వు జీవితాంతం కుళ్ళి ఏడుస్తుంటే అది చూసి సంతోషిస్తాను అని అనుకుని ఏదో ఐడియా వచ్చినట్టుగా టక్కున ఆగిపోయింది. అంజు, వాట్ హ్యాపెన్ టు యూ? నీ బ్రెయిన్ని సరిగ్గా వాడటం నేర్చుకో. ఈ విషయం ఇప్పుడు గోల చేసి చెప్తే సాటిస్ఫాక్షన్ వస్తుందేమో, కానీ ఇదే విషయాన్ని అడ్డు పెట్టుకుని అక్షయ్ని బ్లాక్మెయిల్ చేస్తే మనకు కావాల్సిన 3 లక్షలొస్తాయి. ఈ గండం నుంచి బయటపడతాం కదా. అనుకోగానే ఆమె కళ్ళు మెరిశాయి. ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్లి ఎవ్వర్నీ పలకరించకుండా నేరుగా అక్షయ్ గదిలోకి వెళ్ళింది అంజలి. ఏంటి వదిన ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలక్షయ. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అదేంటి ఇంత సడన్గా వచ్చి అలా అడిగావు? ఏం లేదు. నీకు ఒక సంబంధం చూశాను. ఒకసారి నీతో ఒక మాట చెప్పి ఆ సంబంధం గురించి అత్తయ్య మావయ్యలతో మాట్లాడాలి అనుకుంటున్నాను. వాట్? నాకు సంబంధాలు చూడ్డమేంటి? నేనప్పుడే పెళ్లి చేసుకోను కదా. నేనింకా చదువుకోవాల్సిందుంది. బిజినెస్ గురించి నేర్చుకోవాలి. నాకెలాంటి సంబంధాలు అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలా అక్షయ? మళ్ళీ ఇలాంటి సంబంధాలు వస్తాయో ఏంటి? అయినా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీకు కావాల్సినవన్నీ చెయ్యొచ్చు. ఆ కుటుంబం చాలా మంచివారు. అయినా సరే నాకిష్టం లేదు. ఎందుకిష్టం లేదు? లేదని చెప్తున్నాను కదా వదినా. విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకిష్టం లేదో నేను చెప్పనా? ఎందుకంటే నువ్వు ప్రేమలో ఉన్నావు కాబట్టి అంటూ తను తీసిన ఫోటోలు చూపించింది అంజలి. అవి చూడగానే షాక్ అయింది అక్షయ. వదినా, ఏంటివి? ఏంటో నీకు తెలీదా అక్షయ? నువ్వు ఎవ్వరికీ తెలియకుండా నడిపిస్తున్న ప్రేమాయణం నా ఫోన్లో చిక్కిపోయింది. ఇప్పుడిది అత్తయ్య మావయ్యలకు చూపిస్తే ఎలా ఉంటుందంటావు? నేను తను ప్రేమించుకుంటున్నాం. త్వరలో ఈ విషయం అమ్మా నాన్నలతో చెప్పి పెళ్లి చేసుకుంటాను వదినా. నువ్వు ఈ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వకపోతేనే బాగుంటుంది. ప్రతి ఒక్కరూ నన్ను ఇంటర్ఫియర్ అవ్వొద్దనే అంటారు. కానీ నేనెందుకు అవ్వకుండా ఉంటాను? నేను పెద్ద కోడల్ని. ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవుతాను.
మీ చిన్నన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. దాన్ని మా నెత్తిన పెట్టింది చాలు. నువ్వు కూడా పెట్టక్కర్లేదు. నేను ఇది వెంటనే అత్తయ్యకు మావయ్యకు చెప్తాను. నో, చెప్పొద్దు. ఎందుకు చెప్పకూడదు? మన కుటుంబానికి, నేను ప్రేమిస్తున్న అబ్బాయి కుటుంబానికి పాత గొడవలున్నాయి వదినా. అంత త్వరగా మమ్మీ ఈ పెళ్లికి ఒప్పుకోదు. నేను ఎలాగోలా వాళ్ళని కన్విన్స్ చేయాలనుకుంటున్నాను. నువ్విప్పుడే చెప్పేస్తే తను అయిష్టంగా ఉంటుంది. ప్లీజ్ ఈ విషయం నువ్వెవ్వరికీ చెప్పొద్దు వదినా, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. నేనలా చెప్పకూడదంటే నువ్వొక పని చేయాలి అక్షయ. ఏం చేయాలి? అర్జెంటుగా నాకు 3 లక్షలు ఇవ్వాలి. అంజలి అడిగినట్టుగా అక్షయ 3 లక్షలు ఏర్పాటు చేయగలదా? డబ్బు తీసుకున్నప్పటికీ అంజలి అశ్వ అక్షయ కలిసిన ఫోటోలు నీరజకు చూపిస్తే అక్షయ పరిస్థితేంటి? సత్య, ఆదిత్య అక్షయ్ను ఈ సమస్య నుంచి బయటపడేయగలరా?